త్రిమూర్తులు అత్రి మహర్షి అనసూయ దంపతులకు పుత్రుడి రూపంలో తమను తాము సమర్పించుకున్నారు కనుక ఈయన్ని దత్త అన్నారు. ఈయన అత్రికి కుమారుడు కాబట్టి ఆయన పేరు ఆత్రేయ అయింది. దత్తాత్రేయుడు సద్గుణ సంపన్నమూర్తి. ఓసారి యాదవ వంశానికి మూలపురుషుడైన యదువు అనే రాజు దత్తాత్రేయునితో, స్వామీ, మీరెలా సదానంద చిదానంద స్వరూపులై ఉండగలుగుతున్నారు అని ప్రశ్నించగా దత్తాత్రేయుడు, రాజా, నేను సమస్త ప్రకృతిని పరిశీలించి అన్నింటి నుండి జ్ఞానం సంపాదించాను. ప్రకృతిలో నాకు 24 మంది గురువులున్నారు. భూమి నుండి క్షమ, పరోపకారత్వం నేర్చుకున్నాను. అలాగే వాయువు నుండి నిస్సంగత్వం, నిర్లేపత్వం, ఆకాశం నుండి సర్వవ్యాపకతత్వం, జలం నుండి నిర్మలత్వం, మాధుర్యం, స్నిగ్ధత్వం, అగ్ని నుండి తేజస్సు, ఈశ్వరతత్వం, చంద్రుని నుండి వృద్ధిక్షయాలన్నవి దేహానికే గాని ఆత్మకు కావు అని, సూర్యున్నుండి సర్వలోకాలకు లోకబాంధవుడు అని తెలుసుకున్నాను. పావురాల జంట నుండి కామక్రోధాలకు వశమైనచో ఆత్మానురాగం కోల్పోతారని, కొండచిలువ నుండి లభించని దానికై వెంపర్లాడక తృప్తి చెంది ఉండాలని నేర్చుకున్నాను. సముద్రం నుండి తనలో ఉన్న మనోభావాలను బయటకు పొక్కనీయకూడదని, మిడత నుండి సుఖమని భ్రమించి మోహమనే జ్వాలాగ్నికి బలవుతామని తెలుసుకున్నాను. తేనెటీగా ఏ పువ్వుని బాధపెట్టకుండా, ప్రతి పుష్పాన్ని వదలకుండా తేనెను సేకరించినట్లే ఏ గ్రంథాన్ని, ఏ ఒక్క విషయాన్ని వదలకుండా శాస్త్రాధ్యయనం చెయ్యాలని, తుమ్మెద నుంచి తక్కువ తీసుకుని ఆనందాన్ని పంచాలని, ఇతరులు కూడబెట్టిందే అపహరించేవారు నీచులని అర్థం చేసుకున్నాను. ఏనుగు నుండి తనకున్న స్త్రీలౌల్యం వల్ల ఎంత బలమైనదప్పటికీ ఇతరులకు వశపడుతుందని చూశాను. లేడి నుండి అమాయకత్వంతో ఎవరి వలలో పడకూడదని తెలుసుకున్నాను. చేప నుండి జిహ్వ చాపల్యంతో ఇంద్రియ నిగ్రహం కోల్పోయి ఎరకు చిక్కి బాధపడకూడదని తెలుసుకున్నాను. వేశ్య నుండి భౌతిక వాంఛలకు, ధనాశకు లొంగి కాలాన్ని, మనశ్శరీరాలను దుర్వినియోగం చేసుకోకూడదని తెలుసుకున్నాను. బాలుడి నుండి పాపపుణ్యాలు ఎరుగక యోగితో సమానుడిలా ఉండాలని తెలుసుకున్నాను. కురరం నుండి ఇతరులకు తనకు మధ్య తేడాలు గ్రహించకుండా వారితో పోటీపడ్డం మంచిది కాదు అని గ్రహించాను. విలుకాడి నుండి ఏకాగ్రత ఉండాలని, సర్పం నుండి జీవితం అశాశ్వతమని, బంధాలకు లోబడకుండా స్థిరనివాసం లేని జీవితం అవసరమని తెలుసుకున్నాను. సాలెపురుగు నుండి ఎన్నిసార్లు లయమైనా మరలా మరలా తన గూడుని అల్లే ప్రయత్నం వల్ల కార్యసిద్ధి ఉంటుందని తెలుసుకున్నాను. కన్యక నుండి ఎటువంటి పరిస్థితులున్నప్పటికీ కుటుంబ గౌరవాన్ని కాపాడాలని, పురుగు నుండి మనస్సంతా భగవంతుని మీదే లగ్నం చేసి చివరకు భగవంతునిలో లీనమవ్వాలి అనేది తెలుసుకున్నాను అంటూ ప్రకృతిలోని ప్రతి అణువు గురువేనని తెలియజెప్పాడు దత్తాత్రేయస్వామి.